లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. నువ్వు దేవునితో ఏ మనవి చేసుకుంటున్నావో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన నీకు దయచేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను విడిచిపెట్టడు. నువ్వు అడుగుతున్న ప్రతిదాన్ని ఆయన ఇచ్చే దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే కూడా ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ఎందుకంటే ఆయన ప్రేమ అనంతము. నిజంగానే తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన అనుకుంటాడు, నా తండ్రి పనివానిగా ఉంచుకున్నా చాలు, నేను చేసిన తప్పు పాపాలకి అనుకుంటాడు. కానీ ఆ తండ్రి మాత్రం పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి ఆయనకి ఒక పెద్ద ఆయన అధికారపు ఉంగరాన్ని, చక్కటి సింహాసనాన్ని వేసి, ఈరోజు నా కుమారుడికి నేను చక్కటి మరి ఫంక్షన్ చేస్తానన్నట్టుగా ఆయన చేసి చూపించాడనమాట. నిజంగా తండ్రి ప్రేమ అటువంటిది. ఈరోజు దేవుడు నీతో కూడా అంటున్నాడు, నువ్వు చేసుకున్న మనవి ఆయన అంగీకరించడానికి నీ సిద్ధంగా ఉండే దేవుడు అనమాట. ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్న దేవుడు ఆయన. మనిషి ప్రేమించడంలో ఎంతో స్వార్థం ఉండొచ్చు కదా. నిజంగానే భార్యాభర్తల ప్రేమ కొంతకాలమే అని రాశాడు ఒక భక్తుడు. అలాగే తల్లిదండ్రుల ప్రేమ వారు ఉన్నంత వరకే, మరి బిడ్డల ప్రేమ కూడా కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ మాత్రం చెదరని ప్రేమగా ఉంటుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఆయన చేసుకున్న మనవి ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ నిన్ను సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. నీ కోరికని ఆయన తీర్చడానికి. ఎందుకు అంటే, ఒక తండ్రి తన కుమార్తె కోరికను, కుమారుడు కోరికను తీర్చడానికి ఆయన ఎంత సంతోషిస్తాడో అలాగే దేవుడు కూడా సంతోషిస్తాడు. కాబట్టి ఈరోజు నీవు చేసుకున్న మనవి అంటే ఆయన తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చేసుకున్న మనవి ఆయన అంగీకరించి ఉన్నాడు. కాబట్టి మీరు మౌనంగా ఉండి ఎదురు చూద్దాం. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఇదిగో ప్రభా, నువ్వు చెప్తున్నావు, మా మనవి ఆయన ఆలకించున్నాడు, అంగీకరించున్నాడు, దానిని ఖచ్చితంగా చేస్తాడంటున్నావు తండ్రి. అయ్యా, మేము అడుగుతూ వాటికంటే, ఊహించు వాటికంటే కూడా గొప్పది మేము పొందుకుంటాం నాయన. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్న ఈరోజు మా మధ్యలోకి చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి కూడా వందనాలు అని చెప్తున్నాం తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా, ఈరోజు తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఇదిగో తండ్రి ఈ యొక్క వాక్యం వింటూ ప్రభేస్ వారి జీవితాలలో అద్భుతాలు అడుగుతున్నారు. అది ఆరోగ్యమా అయా తండ్రి, కుటుంబ సమస్యన, అనారోగ్య సమస్య, మరి తండ్రి ప్రభేస్ ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా కూడా దేవుడు అద్భుతం చేయగలుగునుగాక అంటున్నాం తండ్రి. మరి అయా తండ్రి, బలమైన ఆశీర్వాదం దయచేయండి తండ్రి, అద్భుతాలు చేయండి. కానా విందులో నీళ్లు ద్రాక్షారసం చేసిన దేవుడు దీర్ఘాయుషు, కృపా, కాపుదల, క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ దయచేయమని అయా తండ్రి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే ఉంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.